హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 129వ భాగం. వాలిపోతున్న కళ్ళని కష్టంగా పైకెత్తగానే ఎదురుగా బాల్కనీకి అటాచ్డ్ గా ఉన్న విండోలో నుండి రామ్ వీళ్ళిద్దరినీ వీడియో తీస్తుండడం కనిపించడంతో కళ్ళు పెద్దవి చేసి క్షణంలో అభిని ఒక్క ఉదుటున తోసేసింది మను. గట్టిగా తోయడంతో 4 అడుగులు వెనక్కి వేసినవాడు కాస్త తమాయించుకుని నిలబడ్డాడు అభిరామ్. డిస్టర్బ్ ని తగ్గించుకోవడానికి దగ్గర వచ్చినవాడు కాస్త సడన్ గా తనలా తోయడంతో ఎక్కడ లేని అసహనం కోపం రూపంలో వచ్చేసింది అతనికి. వాట్ అని కోపంగా అరిచాడు. కంగారుగా అది సారీ. వాట్ సారీ? ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఎందుకలా తోసావు? విండోలో నుండి నవ్వుతున్న రామ్ని చూసి అది అంటూ పూడుకుపోతున్న గొంతుతో చెప్తుంటే విసుగ్గా తను చూస్తున్న వైపుకు తిరిగాడు అభిరామ్. అది గమనించిన రామ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాంతో అటు చూసిన అభికి అక్కడెవ్వరూ కనపడలేదు. ఏమైంది మను? ఏమైనా ప్రాబ్లమా? తలోంచుకొని సారీ గట్టిగా నిట్టూర్చి తననింకేం అనలేక ఇట్స్ ఓకే అని టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. తనలా వాష్రూంలోకి వెళ్ళగానే ఏంటి మను, బాధపడుతున్నావా? పాపం నీ మొగుడు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నాడు అన్నాడు రామ్. కన్నీళ్లతో అతని వైపు చూసింది. అయ్యో, ఏడుస్తున్నావా? అబ్బా, నువ్వలా ఏడవకు, నేను అస్సలు తట్టుకోలేను. ఏం చేస్తున్నావిక్కడ? ఏం లేదు మను, జస్ట్ మీ ఇద్దరి లిప్ లాక్ ని వీడియో తీసి ఎఫ్బీలో పెడదామనుకున్నా, అంతే. షడప్ రామ్, నువ్వసలు మనిషివేనా? నువ్వేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నేనింతవరకు నీ మొగుడిని టచ్ చేయలేకపోతున్నాను, చూసావా? దట్ ఈజ్ రామ్. ఇక నుండి వాడితో రొమాంటిక్ మూడ్కి వెళ్లేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్. ఫ్రెష్ అయి వచ్చిన అభికి మను అలా తోసేయడంతో బాగా ఈగో హట్ అయింది. తనలా చేయడం కేవలం నచ్చడం లేదు. సారీ అభి, ఎందుకో టెన్షన్ వచ్చేసింది అంటుంటే తన వైపు తీక్షణంగా చూసి ఇట్స్ ఓకే అంటూ తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ కేసి చూస్తుంటే తను కోపంగా ఉన్నాడని అర్థమై ఐఎమ్ రియల్లీ సారీ అంటూ అతని గుండెల మీద తలపెట్టుకుంది. తన చెంపల మీదుగా కారిన కన్నీళ్లు అభి షర్ట్ని తడుపుతుంటే ఇట్స్ ఓకే మను, లీవ్ ఇట్ అంటూ తనని జోకొట్టాడు. అతని నడుం చుట్టూ చేతులు బిగించింది మను. తను కాబట్టి సైలెంట్గా ఉండిపోయాడు. అదే మను ప్లేస్లో ఇంకొకరైతే వాళ్ల పరిస్థితి ఎలా ఉండేదో తనతో గడిపిన ప్రతి అమ్మాయికి తెలుసు అభిరామ్కి. పొద్దున్నే డోర్ ఓపెన్ చేసిన రామ్కి గుడ్ మార్నింగ్ బావా అంటూ కాఫీ కప్తో ఎదురుగా నిలబడింది యశు. అబ్బా, పొద్దుటే నీ ముఖం చూపించావా ఛ అనుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. నా మొహానికేమైంది? నాది చాలా లక్కీ ఫేస్ తెలుసా? నీకు నువ్వే సొంత డబ్బా కొట్టుకుని చెప్పుకోవాలి. సర్లే, ఇదిగో కాఫీ తాగు. కప్ తీసుకుని ల్యాప్టాప్ ముందేసుకుని సోఫాలో కూర్చున్నాడు. రూమ్ అంతా చూస్తూ బావా, నీ రూమ్ చాలా బాగుంది. అది నాకు తెలుసు గాని నువ్వు బయటికెళ్ళు. నేనేం చేశాను నిన్నిప్పుడు? నువ్వుంటే నాకు చిరాగ్గా ఉంటుంది. అతని ముందే ఫ్లోర్ మీద కూర్చొని రామ్ తొడ మీద చేయి పెట్టుకుని నేనేం చేశానని బావా నీకు నేనంటే అంత కోపం అని అడిగితే తన కాలుని టక్కున జరిపేయడంతో సోఫా గడ్డానికి కొట్టుకుని అబ్బా అని అరిచేసింది యశు. ఇదిగో ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తావు, అందుకే నువ్వంటే నాకు నచ్చదు. నోరు మూసుకుని బయటికెళ్ళు. వెళ్ళాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్పనన్నా వదలవుగా, అడుగు. ఓరగా అతని వైపు చూస్తూ నువ్వెవరినైనా లవ్ చేశావా అనగానే కదులుతున్న అతని చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. మనుని మొట్టమొదటిసారి చూసిన తన రూపం కళ్ల ముందు మెదులుతుంటే మనసంతా బాధగా మూలిగింది. నిన్నే బావ అడిగేది, ఎవరినన్నా లవ్ చేశావా? నీకెందుకొచ్చిందా డౌట్? ఏం లేదు బావా, నువ్వు లవ్ ఫెయిల్యూర్ ఏమోనని డౌట్ వచ్చింది. సీరియస్గా చూస్తే లేకపోతే ఏంటి బావా అంటూనే తనకి దగ్గరగా వస్తుంటే కొద్దిగా దూరం జరుగుతున్నాడు రామ్. నాలాంటి అందమైన అమ్మాయి నీ మీద పడుతుంటే ఇలా ముడుచుకుంటా కూర్చుంటావా? అదే నీ ప్లేస్లో ఇంకెక్కడుంటేనా అని ఏదో చెప్పబోతుండగానే రామ్ చేతులు ఫోర్సుగా తనని లాక్కెళ్లి డోర్ బయటకి గెంటేశాయి.
హే బావా, డోర్ తీ, నాకు బోర్ కొడుతుంది బావా, ప్లీజ్ ఇక మాట్లాడంలే అంటున్నా అతను డోర్ తీయకపోవడంతో ఈ బావకి అసలు మానవత్వమే లేదు, ఛీ అని డోర్ని తన్ని అది కాస్త గట్టిగా కొట్టుకోవడంతో అబ్బా అని కుంటుకుంటూ పక్కనే ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయింది యశు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతుంటే సారీ అభి అంది మను. దేనికి? అదే నిన్న రాత్రి నీకు బాగా కోపం వచ్చినట్టుంది కదా. టు బి ఫ్రాంక్, నిజంగానే కోపం వచ్చింది. ఇట్స్ ఓకే మను, బట్ నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అంతేకాని దాన్ని నీలోనే పెట్టుకొని బాధపడకు. ఏం చెప్పాలో తెలియక అదేం లేదు అంటే ఇట్స్ ఓకే, దాని గురించి ఎక్కువ ఆలోచించుకు. బట్ వన్ థింగ్ మను, నిన్న నీ ప్లేస్లో ఇంకొకరుంటే నా రియాక్షన్ ఇంకోలా ఉండేది. నువ్వు కాబట్టి అంటూ ఏదో అనబోతుంటే భయంగా చూసింది. భయపడకు, నువ్వు భయపడేది ఏదైనా నిన్ను భయపెడుతూనే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పద అంటూ తనతో కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. నమస్కారమమ్మా అంటూ వచ్చింది దమయంతి గాయత్రి దగ్గరికి. నమస్తే, ఎవరమ్మా నువ్వు? నా పేరు దమయంతమ్మా, మాది పక్కూరు. ఇక్కడేదైనా పని దొరుకుతుందేమోనని వచ్చాను. పనా? అవునమ్మా, నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు. ఇక్కడే ఉంటూ మీరే పని చెప్పినా చేస్తాను. అదేంటి, మీ వాళ్ళెవరూ లేరా అని అడిగింది గాయత్రి. లేరమ్మా, అందరూ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు అనగానే గాయత్రికి పాపమనిపించి సరేలే, ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉండు అంది. చాలా సంతోషమమ్మా అని దమయంతి చెప్తే మనుని పిలిచి ఈవిడి పేరు దమయంతి, పాపం ఎవరూ లేరంట, ఇక్కడే ఉంటుంది, ఏదైనా వంట పనుంటే చెప్పు మను. సరే అత్తయ్య అనడంతో మనుతో పాటి తన వెనకే వెళ్ళింది దమయంతి. తనింట్లో ఉయ్యాల్లో ఊగుతూ ఏం చేసి కృష్ణని నావాణ్ణి చేసుకోవాలి, ఆ మను నా కృష్ణని పూర్తిగా నా నుండి దూరం చేస్తుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది రాధ. ఏంటి రాధా, నువ్వింకా బంగ్లాకి వెళ్ళలేదా అని అడిగింది కౌసల్య. పరధ్యానంగా లేదమ్మా, వెళ్ళాలనిపించలేదు, మనసేం బాలేదు. అందుకే మేమే వచ్చేశాం అన్న గొంతుకు తల తిప్పి చూసిన రాధ కౌసల్యకి మను యశు ఇద్దరూ కనిపించారు. అరెరే, మీరేంటమ్మా ఇక్కడ? ఏ అత్తయ్య రాకూడదా? అలా ఏం లేదమ్మా, రాధ రాకపోయేసరికి మేమే వచ్చేశాం అని మను చెప్తే అలాగా, ఇదిగో వెళ్ళమనే చెప్తున్నాను, కదలట్లేదు. రాధక్క, మాకు ఊరు మొత్తం చూపిస్తానని చెప్పావు కదా, పద వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడే రాధా, మాకి పెద్దగా పనేముంది చెప్పు, పద సరదాగా అలా వెళ్దాం అని మను కూడా అనడంతో పోనీ తీసుకెళ్లవే, నీకు మాత్రం ఏం పనుంది అని కౌసల్య చెప్పడంతో సరేనని ముగ్గురూ కలిసి బయలుదేరారు. ఆ ఊర్లో అడుగడుగునా అంతకుముందు జరిగినవన్నీ చెప్తూ నడుస్తున్న వీళ్లకి బుల్లెట్ మండి మీద ఎదురుగా వచ్చాడు ధనుంజయ. కనీసం పక్కకి కూడా వెళ్లకుండా స్ట్రైట్గా వస్తున్న బండికి మనుకి చెరొక వైపున రాధా యశు పక్కకి తప్పుకోవడంతో ఎటల్లాలో అర్థం కాక గట్టిగా అరుస్తూ కళ్ళు చెవులు మూసేసుకుంది మను. అతి దగ్గరగా వచ్చిన మను కరెక్ట్గా మనుకి ఒక్కడుగు దూరంలో ఆగిపోయాడు. తనకేమీ కాకపోవడం అతి దగ్గరగా వినిపిస్తున్న బండి శబ్దానికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన మను ఎవరా అన్నట్టుగా ధనుని చూసింది. చిలకపచ్చ రంగు చీరలో ముడిచిన కలువల్లాంటి కళ్ళని నెమ్మదిగా తెరుస్తున్న మను తన కంటికి దేవకన్యలా కనిపిస్తుంటే రెప్పవాల్చగా ఆమెను చూస్తుండిపోయాడు ధనుంజయ. అబ్బా, ఇంతందమా? తన కళ్ళల్లో కనిపిస్తున్న అమాయకత్వం తన అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంటే చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాడు ధను. అక్క, ఏం కాలేదు కదా? ఏయ్, ఎవరయ్యా నువ్వు, కళ్ళు కనబడట్లేదా అంటూ కేకలేసింది యశు. మనువైపు వంకరగా చూస్తూ బాగా కనిపిస్తున్నాయి, అందుకేగా చూస్తున్నాను అంటే ఏ ధను, ఒళ్ళెలా ఉంది, తిమ్మిరిగా ఉందా అని అడిగింది రాధ. నా ఒళ్ళు బానే ఉంది, కానీ ఇంతకీ వీళ్ళెవరు? తను నీకు వదిన, కృష్ణ భార్య అనగానే అవునా, వాడికి పెళ్ళై ఇంత అందమైన పెళ్ళాముందా, దూర జాంపండులా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనుకుంటుంటే ఏమయ్యా, కాస్త చూసుకుని వెళ్ళు, పదక్క అంటూ మళ్ళీ ముగ్గురు నడుస్తున్నారు. మనువైపు నుండి చూపు తిప్పడం కూడా కష్టంగా ఉంది ధనుకి. రాధా, ఎవరతను అని మను అడిగితే వాడు ధనుంజయ, ఆ రాజేంద్ర కొడుకు, వాడి చూపే సరిగ్గా లేదు, బావకి చెప్తాను అంది యశు. ఏమక్కర్లేదు, ఇప్పుడేమైందని మీ బావకి చెప్పడానికి అంటుండగాని ఇంతలో పాడబడిన గుడి రావడంతో అందరూ లోపలికెళ్లారు. ఈ గుడి చాలా బాగుంది కదా, ఎందుకు మూసేశారు? ఏమో తెలీదు,
ఆ రాజేంద్రే మూయించేశాడు అంటుండగానే రాధా అంటూ అటువైపుగా వచ్చింది వైశాలి. ఏంటే ఊరు నుండి వచ్చినప్పటి నుండి నన్నసలు కలవనేలేదు. ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు, ఏమైంది అని వైషు అడిగితే, ఏం లేదు వైషు, కొంచెం పనిలో ఉన్నా. అలాగా, వీళ్ళు తను మను అనగానే, అంటే మా వదిన అంది వైశాలి. ఆ మాటకి కోపంగా చూసింది రాధ. తనని పట్టించుకోకుండా మనుని చూసి, వదినా, నేను నీకు ఆడపడిచినవుతాను, నా పేరు వైషు. నవ్వుతూ, ఎలా ఉన్నా వైశాలి అని అడిగింది మను. ఫైన్ వదినా, హాయ్ యశు, హాయ్ అంటూ ఇద్దరు హాయ్ చెప్పుకున్నారు. వదినా, మీరెంత అందంగా ఉన్నారో తెలుసా, మా పెద్దన్నయ్యకి కరెక్ట్గా సరిపోయారు అని వైశాలి అంటుంటే, నిన్నటిదాకా నన్ను వదినా అని ఇప్పుడేమో దాన్నంటావా అనుకుంటుంది రాధ. మరి నేను బాగలేనా? నువ్వు కూడా చాలా బాగున్నావు యశు, మా రామన్నయ్యకైతే కరెక్ట్గా సరిపోతావనగానే, నిజంగానా అంటూ మెలికలు తిరుగుతుంది యశు. తన పేరు వినిపించగానే మనుకి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది. వదినా, అన్నయ్యకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు చెప్తే అన్నయ్య ఏమైనా చేస్తాడంట కదా, నాతో మాట్లాడమని చెప్పొదినా. ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడిగింది యశు తడబడుతూ. అంటే రాధ చెప్పింది. అలాగా నవ్వి, తప్పకుండా చెప్తాను అంటూ కోనింటి దగ్గర కూర్చుని ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటుంటే వాళ్ళకి దూరంగా ఒంటరిగా ఉండిపోయింది రాధ. అక్కా, ఏం చేస్తున్నావు? మీ బావకు ఇష్టమని పాయసం చేస్తున్నాను. అలాగా, హా, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీ కూడా పెడతాను. అలాగే అంటూ యశు అటు వెళ్ళగానే ఇలా లోపలికొచ్చాడు రామ్. తను రావడం చూసి అక్కడే కూరగాయలు తరుగుతున్న దమయంతితో, నువ్వెళ్ళి అత్తయ్య గారి గది శుభ్రం చేసిరా అని చెప్పింది మను. ఆ అవకాశం కోసమే చూస్తున్న దమయంతి అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నావు మను? కిచెన్ ప్లాట్ఫామ్కి ఆనుకుని, ఓ, మీ ఆయనకి పాయసం చేస్తున్నావా? నీకు తెలుసుగా, నాకు కూడా పాయసం అంటే చాలా ఇష్టం. మరి నాకు లేదా? ఎందుకు లేదు? నీకు స్పెషల్గా గమాక్సిన్ వేసిస్తాను. ఏంటే నోర్లేస్తుంది, నన్ను చంపుదామని ఫిక్స్ అయ్యావా? నాకే గనక శక్తుంటే నిన్ను అణువణువున నరికి చంపాలనుంది. పక్కనున్న టమాటోని పైకెగరేస్తూ, ఎందుకంత కోపం మను? నేనేం చేశానని? ఓ, రాత్రి మీ రొమాన్స్ తీసిన వీడియో తీయబోయాననా? ఛీ, అసలు ఆ మాట ఎత్తకు, అసహ్యంగా ఉంది వింటుంటేనే. ఏం చేయని చెప్పు, మీ ఆయన్ని 6 నెలల్లో మారుస్తానని బెట్ కట్టావు. దాదాపు సక్సెస్ బాటలో వెళ్తున్నావు. మరి నేను కట్టిన బెట్ సంగతేంటి? అదే మను, నేను కూడా ఓ బెట్ కట్టానుగా, నువ్వు నీ మొగుడికి దగ్గరవుతుంటే నేను దూరం చేస్తానని. మరి నేను విన్ అవ్వాలి కదా, అందుకే తప్పట్లేదు. ఇక మిగిలింది జస్ట్ 2 నెలల 15 రోజులు. అందుకే నేను కూడా నా ప్లాన్స్ని స్పీడప్ చేశా. అంత త్వరగా నిన్ను గెలవనిస్తానా? ఎందుకు రామ్ నన్ను ఇలా చేస్తున్నావు? ఏం కావాలి నీకు? చెప్పానుగా, నువ్వే కావాలని. ప్లీజ్ రామ్, నేను నీ అన్న భార్యని. అయితే ఏంటి? నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ఇష్టమో తెలుసా? ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు. నాకు కూడా మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. కానీ నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి అంటూనే తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని, వాడెవ్వడైనా నాకు కనవసరం, నాకు కావాల్సింది నువ్వు అనగానే, ఎంతలా ప్రేమించానే నిన్ను. నీకోసం 3 నెలలు కోమాలో నుండి చావు దాకా వెళ్ళి బతికొచ్చాను. కేవలం నీకోసం ఎన్ని ఆశలతో వచ్చానో తెలుసా? కాని నువ్వు మాత్రం డబ్బు కోసం నన్ను మర్చిపోయి నా అన్నతో తాళి కట్టించుకున్నావు. అంత తేలిగ్గా వదిలిపెడతానా? అయ్యో రామ్, నీకెన్నిసార్లు చెప్పాలి? పరిస్థితులు అలా వచ్చాయి. మనిద్దరికీ రాసిపెట్టి లేదు రామ్, నన్ను అర్థం చేసుకో. అది నేనిప్పుడు రాస్తాను. అయినా దేవుడు కూడా నా వైపే ఉన్నాడు. అందుకే అంటూ ఆమె మెల్లో ఉన్న తాళిని చూపిస్తూ, మీరిద్దరి మధ్య ఇది తప్ప ఇంకే బంధము లేదు. దీన్ని తెంపి నిన్ను నాతో తీసుకుపోతానని గట్టిగా లాగబోతుంటే ఈడ్చిపెట్టి కొట్టింది మను. నవ్వుతూ, నువ్వు కొట్టినా పర్వాలేదు మను, నీ కోపంలో న్యాయముంది, నా పంతంలో అర్థముంది. అందుకే చెప్తున్నాను, నా మాట విను. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అంటుంటే, ఛీ, నోర్ముయ్, ఎంత చెప్పినా అర్థం చేసుకోవా? నువ్వనుకునేది జరగదు. నా ప్రాణం పోయినా నేను నీకు దక్కను. నా మనసు, శరీరం కేవలం నా భర్తకి మాత్రమే సొంతం. గట్టిగా నవ్వుతూ, అది జరగని పని మను. రాత్రే చూసావుగా, నేను కనబడగానే నీ మొగుడిని గడ్డిపోచలా తోసేశావు. ఇక మీ ఇద్దరినీ దగ్గర కానిస్తానా? ఖచ్చితంగా. చూస్తూ ఉండు, ఇంకొద్ది రోజుల్లో నిన్ను బాబాయ్ అని పిలవడానికి ఈ ఇంటి వారసుని కూడా తొందరలోనే నీ చేతిలో పెడతాను అని గట్టిగా చెప్పింది మను. మను,
ఎస్, మనునే. నిన్ను చూసి మా ఆయనకి దగ్గర కాలేను అనుకోవడం నీ భ్రమ. అది నీకు తొందరలోనే తెలిసేలా చేస్తాను. మేమెంత సఖ్యంగా ఉన్నామనేది నీ కళ్ళతో నువ్వే చూసి ఏడ్చేలా చేస్తాను. అలా జరగదు మను. ఒకవేళ అంతవరకు వస్తే అంటూ తన ఫోన్లో ఉన్న ఇద్దరి ఫొటోస్ చూపిస్తూ ఇవన్నీ వాడికి చూపిస్తే చాలు. తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని తనే స్వయంగా నా చేతుల్లో పెట్టొచ్చు. లేదంటే పెళ్లి చేసుకున్న భార్య తనని మోసం చేసిందని నిన్ను మెడబెట్టుకుని గెంటేయనూవచ్చు అనగానే భయంగా చూసింది. మను 2 చెక్కిళ్ళు పట్టుకుని, కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా నా మాట విని నాతో వచ్చేయి, అర్థమైందా అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతవరకు రానివ్వను రామ్. ఈలోగా నా ప్రేమతో ఆయన్ని సొంతం చేసుకుంటాను అంటూ కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోగానే డోర్ వెనుక నుండి బయటకొచ్చింది రాధ. నోటి మీద చేయి పెట్టుకుని, అంటే వీళ్ళిద్దరూ ముందే ప్రేమించుకున్నారు. డబ్బు కోసం మను కృష్ణని పెళ్లి చేసుకుందా? చీ, తమ్ముణ్ణి ప్రేమించి అన్నని పెళ్లి చేసుకుందిగాక ఉత్తమరాలిగా నటిస్తున్నావా మను? పవిత్రంగా నా కృష్ణని చేరాల్సింది పోయి మనిలమైన మనసుతో నా కృష్ణని చేరుకుంటావా? నేనుండగా అలా జరగనివ్వను. ఇప్పుడే కృష్ణకి ఇదంతా చెప్పి నీ నిజస్వరూపమేంటో చూపిస్తాను అను అభి దగ్గరికి పరిగెట్టింది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి రాధకి రామ్ మనుల గురించి తెలిసిపోయింది. అభి దగ్గరికి చెప్పడానికి కూడా వెళ్ళింది. కానీ అంత త్వరగా చెప్పేస్తుందా? ఏమో, ఒకవేళ చెప్తే అభిరామ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.